నమస్తే. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు అంటే ఢిల్లీ మద్యం కుంభకోణం. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరియు కల్వకుంట్ల కవిత గారిని, మొత్తంగా 23 మంది మీద సిబిఐ వారు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అందులో ఆ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ రౌస్ ఎవెన్యూ కోర్ట్ జడ్జ్ జితేంద్ర ప్రతాప్ సింగ్ గారు కూలంకషంగా నిశితంగా పరిశీలించి ఈ సిబిఐ వారు ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్లో ఎటువంటి ఆధారాలు లేవని, ట్రయల్కి వెళ్ళవలసిన అవసరమూ లేదని కేసుని ఎక్విటల్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారు కన్నీటి పర్యంతమై వారు భారత ప్రధాని మోడీజీ వారిని ఉద్దేశిస్తూ, ఈవేళ నేను మోడీ గారిని ఛాలెంజ్ విసురుతున్నాను, దమ్ముంటే మళ్ళీ ఎన్నికలకు వెళదాం, మీకు 10 సీట్లు గనక వస్తే నేను జీవితాంతం రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరారు. ఎందుకు ఇంతగా కేజ్రీవాల్ మాట్లాడారు అంటే, కేవలం ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారు ఎక్విటల్ చేస్తూ సిబిఐ వారు చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని, ఇందులో కేసుకు బలమైన సాక్ష్యాలు లేవని, ఇది కేవలం రాజకీయ కుట్రగానే భావించాలని మరికొన్ని సూచనలు చేసి ట్రయల్కి వెళ్లకుండానే కేసు ఎక్విటల్ చేయటం అనేది ఒక విశేషం. ఈ సందర్భంగా కేజ్రీవాల్ వారు ప్రధాన సవాలును విసరటం జరిగింది. అయితే ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఒక అవినీతి వ్యతిరేక పోరాట నాయకుడిగా తాను 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించినటువంటి వారు. మరి ఎన్నికలలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలవాలి అనేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతుల్లో కాకుండా కేవలం అక్రమ అరెస్టులతో, ఆరోపణలతో సిబిఐ వారు చెప్పు చేతుల్లో తీసుకొని మాపై నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసి మమ్మలను జైలుకు పంపించి వారు ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు. ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎలక్షన్స్ కావనే ఉద్దేశంతో వారు ఆ విధంగా ప్రతిస్పందించడం అనేది కూడా జరిగింది. ఇదే కాదు, గతంలో ఓట్ల చోరీ సంబంధించినటువంటి తన వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ గారు కూడా ఆరోపణలు చేయటం జరిగింది లోక్సభ సాక్షిగా. మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తుల ఎదుట తాను లాయర్గా ప్రవేశించి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి ఓట్లను తీసివేయటం, లేని వారిని కలపటం,
అక్రమాలకు పాల్పడుతున్నారని దీని మీద నేను 6 సార్లు ఈసీకి తెలియపరచడం జరిగిందని లెటర్స్ ద్వారా ఒక ముఖ్యమంత్రిగా నేను 6 టైమ్స్ వారిని కోరినప్పటికి కూడా వారి నుండి ఎలాంటి ఆన్సర్ లేకపోవటం వలన నేను ఈరోజు న్యాయమూర్తుల ఎదుట ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నా ప్రజల తరఫున నేను వచ్చి అడుగుతున్నా అనేటటువంటి విషయాన్ని మమతా బెనర్జీ గారు తెలియపరచడం జరిగింది. అదే కాదు, ఎలక్షన్ కమిషన్ యొక్క పద్ధతి, కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్ తీరుతెన్నులు అవి ప్రజాస్వామిక గెలుపులు కావని ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు కూడా 2024 ఏపీలో జరిగినటువంటి ఎలక్షన్స్ మీద వారు తీవ్రంగా ఆరోపణలు చెంది ప్రతి విషయాన్ని క్యాల్కులేటెడ్గా వారు స్పందించి ప్రతి మాటకి ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నానని వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా కోరడం జరిగింది. ఇప్పుడు ఈ మొత్తంగా మనం చూస్తే ఢిల్లీ పీఠాన్ని అధిరోహించడానికి అక్రమ ఆరోపణలను సిబిఐ వారి ద్వారా కేసులు పెట్టించి ఒక ముఖ్యమంత్రిని 5 నెలలు, ఒక ఉప ముఖ్యమంత్రి సుమారు 2 సంవత్సరాలు, కల్వకుంట్ల కవిత గారు తీహార్ జైల్లో 5 మాసాలు జైల్లో ఉన్న సమయంలో వీరు అవినీతి మరకలు అంటించుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని, ఈ యొక్క అవినీతి అనే ఒక పదాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకొని ఎలక్షన్స్లో వారు ప్రచారం చేసుకోవడం జరిగింది. అటు ఢిల్లీ, ఇక్కడ తెలంగాణలో కూడా జరిగిన మాట వాస్తవం. అంటే ప్రజాస్వామిక పద్ధతిలో గెలవడం కన్నా ఓట్ల చోరీ, ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేసి భయపెట్టి అక్రమ కేసులు పెట్టి గెలుపులను ప్రకటించుకునే పరిస్థితి నేడు భారతదేశంలో ఉంది అనేటటువంటి విషయం వీరందరూ చేసినటువంటి ఆరోపణల ద్వారా ప్రజల యొక్క ఆలోచనలో స్టార్ట్ అవ్వటం జరిగింది. అందువలన కేజ్రీవాల్ గారు కానీ, మమతా బెనర్జీ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి యొక్క ఎలిగేషన్స్ని కానీ కేంద్ర ప్రభుత్వము, ఎలక్షన్ ఈసీ వారు కూడా ప్రజలకు తెలియపరచాల్సి ఉన్నది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఎలిగేషన్స్కి జవాబు చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని నేను సవివరంగా మనవి చేసుకుంటున్నాను. నమస్తే.